హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డి స్మార్ట్ టైలరింగ్. ఈ వీడియోలో మీకు చిన్న టిప్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్కి నెక్ డీప్ అనేది ఎక్కువైతే దాన్ని ఎలా ఫిట్ చేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అండ్ వీడియో అంతా ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. అండ్ నెక్ డీప్ వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది బ్యాక్ నెక్ డీప్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం నెక్ డీప్ అనేది ఎలా ఫోల్డ్ చేసి సమంగా ఉందా అనేది చూసుకోవాలి. ఇలా సమానంగా మనం అనేది చూసుకున్న తర్వాత నడుం దగ్గర వచ్చేసి ఒక మనం మార్క్ అనేది చేసుకోవాలి. అలానే కింద వచ్చేసి నడుం దగ్గర కూడా సమంగా ఉందో లేదో చూసుకుని ఒక చిన్న మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మిడిల్లో మనం ఒక లైన్ అనేది తీసుకోవాలి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే, ఇది మనకి 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చిందా డీప్, 1 ఇంచ్ ఎక్కువ వచ్చిందా అనేది మనం చూసుకోవాలి. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేసేది ఏంటంటే, ఇక్కడే మనం స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. ఇలా మధ్యలో మిడిల్లో మార్క్ చేసిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేస్తారు. అది అటైనా ఇటైనా కూడా ఒక 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్, 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ అనేది ఫోల్డ్ చేస్తారు. కానీ అట్లా మనం అనేది చేయకూడదు. చేస్తే నెక్ డీప్ అనేది ఒకవైపు పొడవు ఒకవైపు కొంచెం తగ్గినట్టుగా వస్తుంది. మనం ఏ విధంగా అనేది మార్క్ చేసుకోవాలంటే, వీడియోలో చూపించినట్లుగా మనం మిడిల్లో ఏ మార్క్ అయితే మార్క్ చేసుకున్నామో దాని పక్కన అటువైపు 1/2 ఇంచ్, ఇటువైపు 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. అటు 1/2 ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత అనేది మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. 1 ఇంచ్ అయితే 1 ఇంచ్, 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ అనేది మనం మార్క్ చేసుకున్న తర్వాత అటు నుంచి ఇటైనా ఇటు నుంచి అటైనా మిడిల్ మార్క్ అనేది మనం వదిలేసి అటు ఇటు చేసిన మార్కింగ్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవాలి. అలా మిడిల్ మార్కింగ్ అనేది ఫోల్డ్ చేసుకోకూడదు. బ్లౌజ్ అనేది ఓ సైడ్ ఎక్కువ ఓ సైడ్ తక్కువ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ మిస్టేక్ మాత్రం మనం చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి నేను మిడిల్లో ఫోల్డ్ చేసి చూసినట్లయితే ఏ విధంగా అటు ఎక్కువ ఇటు తక్కువ వస్తుందో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు. అండ్ చూసినట్లయితే మిడిల్లో హోల్డ్ చేసుకుని మనం ఇలా చూసుకున్నట్లయితే 1/2 ఇంచ్ అనేది డిస్టెన్స్ అనేది వచ్చింది. ఒకవైపు పొడవు ఒకవైపు కొంచెం కొరుసగా అనేది వస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా మాత్రం మార్క్ చేసుకోకూడదు. మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలంటే, మనం ఎంతైతే తగ్గించుకోవాలి అని అనుకుంటున్నామో అది అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అయినా, అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ అయినా అవ్వచ్చు. అప్పుడు మనం దాన్ని మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి థర్డ్ మార్కింగ్ దగ్గర మనం ఈ విధంగా అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నప్పుడు కూడా ఎలా ఉందనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసి మనం చేతులతో దాన్ని సమంగా పట్టుకొని చూసుకున్నట్లయితే, ఇలా మిడిల్లో కాకుండా పక్కన ఉన్న దాన్ని ఫోల్డ్ చేస్తే పైన కూడా నెక్ అనేది కూడా సమంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఏదైనా పర్లేదే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుందామా అని అంటే అలా మిస్టేక్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మనం ఇలా ఫోల్డ్ చేసి మనం ఒక స్టిచ్ అనేది వేసుకుందాం. ఈ స్టిచ్ వేసిన తర్వాత కూడా నెక్ డీప్ అనేది ఎలా తగ్గింది అనేది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఓ స్టిచ్ అనేది ఒక సైడ్ ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఇంకొక డౌట్ ఏంటంటే, చాలామంది కామెంట్ చేయొచ్చు, నెక్ మిడిల్లో మనం అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గర టైట్ అవుతుంది కదా అని. టైట్ డెఫినెట్గా అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం జాయింట్స్ దగ్గర అటొకటి ఇటొకటి ఒక కుట్టు అనేది విప్పదీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకవైపు స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ వైపు కూడా మనం ఏ విధంగా అనేది ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఈ స్టిచ్ చేసిన తర్వాత కూడా మనం మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత మనం నడుము అనేది ఒకసారి ఆది బ్లౌజ్తో కొలుచుకున్నట్లయితే కొంచెం టైట్ వచ్చినట్లే మనం ఒక కుట్టు అనేది విప్పదీసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత అనేది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డెఫినెట్గా నెక్ డీప్ అనేది మాత్రం తగ్గుతుంది. చాలా బ్లౌజులకి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏది, నెక్ డీప్ అయితే నెక్ బ్లౌజ్ పక్కన పాడేయడం అదో చేస్తారు. కానీ ఈ విధంగా అనేది ఒకసారి మీరు ట్రై చేయండి. బ్లౌజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత స్టిచ్ చేసిన తర్వాత కూడా మీరు చూసుకున్నట్లయితే రెండింటిని మనం జాయింట్ చేసుకుని అలా పట్టుకుని చూసినట్లయితే కూడా నెక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ నెక్
నెక్ దగ్గర మనం కుట్టేసుకున్నాం కదా, ఆ స్టిచెస్ మనకు కనిపిస్తున్నాయంటే అక్కడ మనం షో బటన్స్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఇది నాకు మల్టీ కలర్ బ్లౌజ్ కాబట్టి నేను ఏమైతే పెట్టడం లేదు. ఇప్పుడు నెక్ డీప్ వచ్చినట్లయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా డీప్ అనేది ఈ బ్లౌజ్కి తగ్గింది. అలా నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.